వీరులకు అమర వీరులకు వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ 19 సంవత్సరాలు నిండాయి. కామ్రేడ్ ఇరగదిండ్ల భిక్షమన్న మృతి చెంది అమరత్వం పొంది ఆ కామ్రేడ్కు మన పార్టీగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. కామ్రేడ్ ఇరగదిండ్ల భిక్షమన్న సజీవంగా ఉన్న కాలంలో శత్రువు గుండెల్లో నిద్రపోయాడు. అది కొల్లూరులో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరుగుతున్న కాలంలో దున్నే వారికే భూమి అనే నినాదం ముందుకు వస్తున్నటువంటి సమయంలో కామ్రేడ్ భిక్షమన్న ఎర్ర జెండా కోసం ఆ ఎర్ర జెండా నీడలో సాగుతున్నటువంటి అనేక పోరాటాలలో ఆలేరు ప్రాంతంలో అప్పటికి ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా మన ఆలేరు ప్రాంతంలో సాగినటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి ప్రజా పోరాటంలో ఆయన పాల్గొనేవాడు. తన క్రియాశీలత ఏదైతే ఉందో ఆ క్రియాశీలత ఆధారంగా కామ్రేడు ఇరగదిండ్ల భిక్షమన్న మనందరికీ స్ఫూర్తి దాతగా నిలబడి ముందుకు సాగినటువంటి పరిస్థితి మనకున్నది. కామ్రేడ్ ఇరగదిండ్ల భిక్షమన్నతో పాటు ఈ ప్రాంతంలో అనేక మంది యోధులు వీరులు పీడిత ప్రజల విముక్తి కోసం, దున్నేవారికే భూమి కోసం, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయలేనటువంటి సమానత్వ సమాజం కోసం పోరాడినటువంటి అనేక మంది వీరులు నేలకొరిగారు. ఆ వీరులందరికీ మనము రుణపడి ఉన్నాము. వారు ఎత్తినటువంటి ఎర్ర జెండా ఏదైతే ఉందో, వాళ్ళు నడిచినటువంటి బాట మార్గం ఏదైతే ఉందో, వాళ్ళు నినదించినటువంటి పోరాట నినాదంలో మనమందరము నిలబడాలి, ఎలుగెత్తి చాటాలి, ఎర్ర జెండాను రెపరెపలాడించాలి. ఆ వైపుగా భిక్షమన్న మనందరికీ స్ఫూర్తిదాతగా నిలబడ్డాడు. ఆయన ఆశయం ఇంకా నెరవేరాలి. ఆయన ఆశయం ఇంకా సజీవంగానే ఉన్నది. భౌతికంగా మనమందరము ఇక్కడ నిలబడ్డప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా ఒక కర్తవ్యోన్ముఖంగా కార్యోన్ముఖంగా ముందుకు సాగాలి. ఆ వైపుగా కామ్రేడ్ భిక్షమన్న ఆశయ సాధన కోసం ఇంకా అనేక మంది అమరవీరులు ఆశించినటువంటి నూతన వ్యవస్థ నిర్మాణాన్ని మనము నిర్మించాలి. ఆ వైపుగా సాగుతున్నటువంటి పోరాటాలలో మనమందరము పాల్గొనాలి. కాబట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు, ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మతోన్మాద పార్టీ ఏదైతే ఉందో ఈనాడు దేశానికి ఒక ప్రమాదకారిగా మారిందనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రమాదకారిగా అంటే దాని అర్థం ప్రజల జీవించే హక్కును కాలరాస్తుంది, ప్రజల స్వేచ్ఛను హరించివేస్తుంది, పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను హరించివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు పిడికడి మందిగా ఉన్నటువంటి ఈ దేశంలో పాలక వర్గాలు లేదు, పాలక వర్గాలకు ఏజెంట్లుగా మారినటువంటి దళారీ బూర్జువా వ్యవస్థ నిర్మించడానికి, దళారీ బూర్జువా వ్యవస్థను కాపాడడం కోసం పిడికడి మందిగా ఉన్నటువంటి బడా కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉండరో ఆ బడా కార్పొరేట్ శక్తులు, అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి తప్ప మోడీ కాదనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే పాలక వర్గాలు ఏదైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో ఆ పాలక వర్గాలు ఈనాడు సామ్రాజ్యవాదులకు, బడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు, అమ్ముడు పోయారు. ఈ క్రమంలోనే ప్రజల ఆస్తులు, సంపద, ఉత్పత్తి వనరులు అన్నింటినీ కూడా ఏకతాటిగా దోపిడీ చేస్తూ లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే నిన్ననే మనము 4 లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ అమలు చేస్తుంటే ఆ 4 లేబర్ కోడ్లను సవాలు చేస్తూ 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీతో పాటు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కూడా పెద్ద ఎత్తున నిన్న నిరసన తెలిపాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అందుకోసం రైతులు క్షేమంగా లేరు, కార్మికులు క్షేమంగా లేరు, ప్రజలు సౌకర్యాలు లేవు. అనేక మంది పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఒక్క మాటలో చెప్పాలంటే రెక్కలే ఆస్తులుగా
ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈనాడు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా బడా కార్పొరేట్ శక్తుల మేలు కోసం, ప్రయోజనాల కోసం ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనటువంటి 6 గ్యారెంటీలు నేటికి అమలు చేయకుండా నత్తనడకన కుంటుతో గెంటుతో పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అందుకోసం రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు, వీటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మన పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ ఇచ్చేటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వీటిని సమగ్రంగా మనము చైతన్యవంతంగా ముందుకు సాగించాలి, అమలు చేయాలి. ఆ వైపుగా మన పార్టీని ఈ ప్రాంతంలో ఒక బలమైనటువంటి విప్లవ పార్టీగా నిర్మాణం చేయడం కోసం మనం అందరం కూడా ముందంజలో ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.